హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ కార్స్ అండి. నేను మీ రోహిత్ని. ఈరోజు మన క్రేజీ కార్స్ ఆఫీస్లోకి కస్టమర్ అయితే కియా సెల్టాస్ వెహికల్ తీసుకొచ్చారు. మన ఆఫీస్ లొకేషన్ వచ్చేసి విజయవాడ నియర్ రామరపాడు రింగ్ ఆపోజిట్ కే హోటల్. ఈ లొకేషన్ కనుక మీకు అర్థం కాకపోతే మీరు గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళి క్రేజీ కార్స్ విజయవాడ అని టైప్ చేస్తే మన ఆఫీస్ లొకేషన్ అనేది మీకు వస్తుంది. ప్రెసెంట్ వెహికల్ చూసుకున్నట్లయితే ఈ వెహికల్ వచ్చేసి కియా సెల్టాస్ వెహికల్ అండి. 2022లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది. కలర్ చూసుకున్నట్లయితే మనకి వైట్ కలర్ విత్ ఫ్యాన్సీ నెంబర్తో ఈ వెహికల్ అనేది మీకు వస్తుంది. 5353 అండి ఈ వెహికల్ నెంబర్ కూడా. ఈ వెహికల్ వేరియంట్ చూసుకున్నట్టయితే మీకు హెచ్టీకే ప్లస్ వేరియంట్ 1.5 లీటర్ ఐఎంటీ ట్రాన్స్మిషన్తో వస్తుంది. అంటే మీకు క్లచ్ ఉండదు, జస్ట్ బ్రేక్ యాక్సిలరేటర్ ఉంటుంది, అలానే మాన్యువల్ గేర్స్ వస్తాయి. ఈ వెహికల్ అనేది మీకు 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్తో వస్తుంది. ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ 79,000గా తిరిగింది. ఒకసారి ఈ వెహికల్ అయితే మీకు డీటెయిల్గా చూపిస్తాం. మీరు చూసినట్టయితే ఫ్రంట్ బంపర్ కానీ బానెట్ కానీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ కాలేదండి. ఫుల్ షోరూమ్ ట్రాక్ ఉన్నటువంటి వెహికల్. ఫాగ్ ల్యాంప్స్ కానీ మనకి హెడ్ ల్యాంప్స్ కానీ ఫుల్ ఆన్ కండిషన్లో ఉన్నాయి. అలానే ఈ వెహికల్ మీకు లేటెస్ట్ వెహికల్. టైర్స్ కూడా మీరు చూసుకున్నట్టయితే 70% ఈ వెహికల్కి టైర్స్ అయితే ఉన్నాయి. అలానే ఇంటీరియర్ కూడా మీరు చూసుకున్నట్టయితే సేఫ్టీ పరంగా మీకు 4 ఎయిర్ బ్యాగ్స్, 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది, ఐఎంటీ గేర్ బాక్స్. అలానే టచ్ డిస్ప్లే విత్ పుష్ స్టార్ట్ బటన్. వెహికల్ కూడా మీరు చూసుకున్నట్టయితే 4x4 పవర్ మిర్రర్స్. అలానే బ్యాక్ వ్యూ కూడా మీరు చూసుకున్నట్టయితే బ్యాక్ వచ్చినటువంటి వాళ్ళకి సీటింగ్ అయితే చాలా బాగుంటుందండి. సీట్ కవర్స్ కానీ ఫ్లోర్ మ్యాట్స్ కానీ ఎక్కడ డ్యామేజ్ కాలేదు. అలానే ఈ వెహికల్ మీకు సన్ రూఫ్తో వస్తుంది. బ్యాక్ వచ్చినటువంటి వాళ్ళకి కూడా రేరేసి వెన్స్ అయితే ఈ వెహికల్కి ఇచ్చారు. ఒకసారి ఈ వెహికల్ డిక్కీ కూడా మీరు ఓపెన్ చేసి చూసుకున్నట్టయితే డిక్కీ స్పేస్ అయితే చాలా బాగుంటుందండి. మీకు ఒక 5-6 బ్యాగ్స్ వరకు ఈజీగా పడతాయి. అలానే లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా మీరు చూసుకోవచ్చు. వెహికల్ అయితే ఎక్కడ డ్యామేజ్ కాలేదు, ఫుల్ ఆన్ కండిషన్లో ఉంది. ఈ వెహికల్ మీరు వేరియంట్ కూడా మీకు హెచ్టీకే ప్లస్ వేరియంట్ 1.5 లీటర్ డీజిల్ ఐఎంటీ ట్రాన్స్మిషన్తో ఈ వెహికల్ అనేది మీకు వస్తుంది. ఒకసారి ఈ వెహికల్ కూడా మీకు ఇంజన్ అనేది స్టార్ట్ చేసి చూపిస్తాం. ఇప్పుడు ఈ వెహికల్ అయితే మీకు ఇంజన్ అనేది స్టార్ట్ చేసి చూపిస్తున్నాం. మీరు చూసుకున్నట్టయితే ఈ వెహికల్ మీకు 1.5 లీటర్ ఐఎంటీ ట్రాన్స్మిషన్తో వస్తుంది. లెఫ్ట్ అప్రారం కానీ రైట్ అప్రారం వెహికల్ ఎక్కడ డ్యామేజ్ అయితే కాలేదు. అలానే ఇంజన్ కూడా మీరు చూసుకున్నట్టయితే సిఆర్టీ ఇంజన్ అండి. మనకి క్రేటాలకు వచ్చే ఇంజన్ అయితే సేమ్ కియా సెల్టాస్కి కూడా వస్తుంది. మైలేజ్ పరంగా మీరు చూసుకున్నట్టయితే హైవే మీద మీకు 20 నుంచి 23 కిలోమీటర్ల మధ్యలో వస్తుంది. లోకల్లో చూసుకున్నట్టయితే 17 నుంచి 19 కిలోమీటర్ల మధ్యలో ఈ వెహికల్ అనేది వస్తుంది. మనకి మూవ్మెంట్ పరంగా కానీ ఇంజన్ నాయిస్ రావడం కానీ అటువంటిది ఏమీ లేదు. ఫుల్ అండ్ కండిషన్లో ఉన్నటువంటి వెహికల్. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వెహికల్ వచ్చేసి కియా సెల్టాస్ వెహికల్ అండి. 2022లో మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అయింది. 1.5 లీటర్ ఐఎంటీ ట్రాన్స్మిషన్తో వస్తుంది. హెచ్టీకే ప్లస్ వేరియంట్. ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ అయితే 79,000గా తిరిగింది. అలానే డీజిల్ వెహికల్ అండి. వెహికల్కి మీకు ఏంటంటే సన్ రూఫ్ వస్తుంది. సేఫ్టీ పరంగా 4 ఎయిర్ బ్యాగ్స్ విత్ పుష్ స్టార్ట్ బటన్, టచ్ డిస్ప్లే విత్ బ్యాక్ కెమెరాతో వస్తుంది. అలానే ఈ వెహికల్ కూడా కలర్ చూసుకున్నట్టయితే వైట్ కలర్ వెహికల్. నెంబర్ కూడా మనకి ఫ్యాన్సీ నెంబర్ 5353తో వస్తుంది. ఈ వెహికల్ ప్రైస్ అనేది కస్టమర్ మనకి 15,40,000గా చెప్తున్నారు. ఈ ప్రైస్ కూడా ఫిక్స్డ్ కాదు, నెగోషియేషన్ అనేది ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో మా ఫోన్ నెంబర్ ఇచ్చాం, వెంటనే కాల్ చేయండి. 2 నెంబర్స్ ఇచ్చాం. అలానే మన దగ్గర ఉన్న పాత వెహికల్ ఉన్న ఆన్ ద స్పాట్ ఎక్స్చేంజ్ కూడా మన దగ్గర ఫెసిలిటీ ఉంది. వెహికల్ అనేది ఒకసారి మీరు తీసుకొని వస్తే మన వెహికల్ అంతా ఇన్స్పెక్షన్ చేసి ప్రైస్ కొటేషన్ అనేది ఇస్తాం. ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే ఆన్ ద స్పాట్ ఎక్స్చేంజ్ కూడా తీసుకుంటాం. అలానే ఈ వెహికల్ అనే కాదు, మన దగ్గర 1 lakh నుంచి 20 lakh బడ్జెట్ వరకు వెహికల్స్ అయితే ఉన్నాయి. మీకు నచ్చిన బడ్జెట్లో మీకు నచ్చిన వెహికల్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. అలానే ఇలాంటి మంచి వెహికల్స్ కోసం తప్పకుండా మా క్రేజీ కార్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.